హైదరాబాద్లో అల్లు సినిమాస్ ప్రారంభోత్సవం అల్లు అర్జున్ చుట్టూ కొత్త చర్చలకు దారితీసింది. మల్టీప్లెక్స్ లోపల ఏర్పాటు చేసిన అలంకరణలు, గోడలపై ఉన్న చిత్రాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో సినీ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా అక్కడి లెజెండరీ డైరెక్టర్స్ వాల్పై రాజమౌళి, మణిరత్నం, రాజ్కుమార్ హిరానీ వంటి దిగ్గజాల సరసన దర్శకుడు అట్లీ పేరును చేర్చడం పట్ల నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన వారితో పోలిస్తే అట్లీకి ఆ స్థాయి గౌరవం దక్కడం తొందరపాటేనని కొందరు వాదిస్తుండగా, అల్లు అర్జున్తో ఆయన చేయబోయే భవిష్యత్తు సినిమా కోసమే ఈ ప్రాధాన్యత ఇచ్చారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు భారతీయ సినిమాలోని ప్రముఖ నటుల కోసం కేటాయించిన గోడపై కేవలం పురుష నటుల పేర్లు మాత్రమే ఉండడం పెద్ద వివాదంగా మారింది. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రజనీకాంత్, షారుఖ్ ఖాన్, ప్రభాస్ వంటి స్టార్ల పేర్లు ఉన్నప్పటికీ కనీసం ఒక్క మహిళా నటి పేరు కూడా లేకపోవడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. భారతీయ సినిమా వైభవాన్ని చాటి చెప్పే క్రమంలో లింగ వివక్ష చూపడం సరికాదని విమర్శలు వస్తున్నాయి. శ్రీదేవి, మాధురి దీక్షిత్ వంటి లెజెండరీ నటీమణులను, అలాగే నేటితరం నాయకులను విస్మరించడం సినిమా ఎదుగుదలలో వారి పాత్రను తక్కువ చేసినట్లేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కేవలం నటుల ఎంపికలోనే కాకుండా అక్కడ రాసిన పేర్లలో ఉన్న అక్షర దోషాలు కూడా చర్చకు దారితీశాయి. ఐకాన్స్ ఆఫ్ ఇండియన్ యాక్టర్స్ విభాగంలో అమీర్ ఖాన్ పేరును అమీర్ అని, అమితాబ్ బచ్చన్ పేరును అమితాబ్ అని తప్పుగా రాశారు. ఒక ప్రతిష్టాత్మక మల్టీప్లెక్స్లో ఇంతటి చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత పెద్ద స్థాయిలో థియేటర్ నిర్మించినప్పుడు దేశం గర్వించే నటుల పేర్ల విషయంలో కనీస అవగాహన ఉండాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు చొరకలు వేస్తున్నారు. నటుల ఎంపికపై కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ వంటి వారిని పక్కన పెట్టి కార్తీక్ ఆర్యన్ వంటి యువ నటుల పేర్లను చేర్చడం వెనుక ఉన్న తర్కాన్ని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఈ లోపాలను వెంటనే సరిదిద్దాలని అభిమానులు కోరుకుంటున్నారు. భారతీయ సినీ వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ ప్రదర్శన గోడలను పునర్నిర్మించడం ద్వారా ఈ వివాదాలకు ముగింపు పలకవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.